హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హువావే ఫోన్స్లో కానీ లేదంటే హానర్ ఫోన్స్లో కానీ లేటెస్ట్ EMUI 9.0 పై బేస్డ్ అప్డేట్ ఉంది కదా. సో దీంట్లో ఉన్న కొత్త థీమ్స్ని మన ఓల్డ్ ఫోన్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక EMUI అనేది ఎమోషన్ UI అంటారు దీన్ని. ఇది మనకి హువావే ఫోన్స్లో కానీ లేదంటే హానర్ ఫోన్స్లో కానీ ఉండే కస్టమ్ స్కిన్ అనమాట. ఇది మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతూ ఉంటుంది. మన ఇండియాలో ఉన్న ప్రజెంట్ EMUI వెర్షన్ అనేది ఆండ్రాయిడ్ 8.0 బేస్డ్ EMUI 8.0 వెర్షన్ అనేది రన్ అవుతుంది. అయితే కొన్ని ఫోన్స్కి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కొన్ని ఫోన్స్ కానీ కొన్ని చైనీస్ ఫోన్స్కి కానీ EMUI 9.0 పై బేస్డ్ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుంది. మన ఇండియాలో ఉన్న హానర్ ప్లే, హువావే P20 Pro ఇలాంటి కొన్ని ఫోన్స్కి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అయితే లేటెస్ట్ మొన్న ఈ మధ్య మనకు ఒక ఫోన్ లాంచ్ అయింది కదా, హువావే Mate 20 Pro అని. దీంట్లో కొన్ని కొత్త థీమ్స్ అనేవి వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇవి అరౌండ్ మీకు ఒక 10 థీమ్స్ ఉంటాయి. ఇది మనకి EMUI 9.0 బేస్డ్ మీద రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ 10 థీమ్స్ని మన ఓల్డ్ ఫోన్స్ ఇండియాలో ఉన్న అన్ని ఫోన్స్లో కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది EMUI 8.0 ఓరియో బేస్డ్ మీద రన్ అవుతుంది. సో మొత్తం కూడా ఒక 10 థీమ్స్ ఉంటాయి. ఈ 10 థీమ్స్ కూడా నేను డౌన్లోడ్ చేశాను హువావే ఫోరమ్స్ నుంచి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ కూడా ఉంటుంది. మనకి టోటల్ బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ కూడా. సో మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. రీసెంట్గా MIUIలో కూడా ఇలాంటి ఒక థీమ్ని తీసుకొచ్చారు కదా. సో ఇలాంటిదే మనకు ఒక బ్లాక్ థీమ్, ఎంటైర్గా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఈ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా మనకి ఈ 10 థీమ్స్లో వన్ ఆఫ్ ది థీమ్ అనమాట. సో మొత్తం కూడా ఒక 10 డిఫరెంట్ థీమ్స్, ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేశాను. అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. థీమ్స్ అనేవి మనకి థీమ్ స్టోర్ ఉంటుంది డిఫాల్ట్గా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈ 10 థీమ్స్ కూడా మీకు ఈ థీమ్ స్టోర్లో దొరకవు. సో ఏం చేయాలంటే మనం హువావే ఫోరమ్స్లోంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏముండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మొత్తం ఈ 10 థీమ్స్ కూడా డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఒక ఫోల్డర్ పెట్టాను రఫీ థీమ్స్ అని. ఇక్కడ చూడండి, మీకు ఈ 10 థీమ్స్ కూడా ఎర్రర్ లాగా కనిపిస్తూ ఉంది. ఈ కాషన్ సింబల్ చూపిస్తూ ఉంది కదా. సో వీటిని .HWT అంటారు. HWT అంటే హువావే థీమ్స్ అని అర్థం. సో వీటిని ఏం చేయాలంటే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత EMUI డిఫాల్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి వాటిని దాంట్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు థీమ్స్ యాప్లోకి వెళ్తే మీకు అక్కడ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మొత్తం కూడా ఈ 10 థీమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి జస్ట్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ ఉంటుంది హువావే అని. హువావే అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో వెతకాలి. వెతికిన తర్వాత మీకు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు థీమ్స్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అన్నీ కూడా కాపీ అవుతాయి. ఇవి మొత్తం ఈ 10 థీమ్స్ కూడా మీకు మొత్తం కలిపి ఒక 190 MB ఉంటుంది. ఇవన్నీ నేను ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా డ్రైవ్ ఫోల్డర్ నుంచి, నా డ్రైవ్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే ఎలా పేస్ట్ చేశానో మీరు కూడా అలాగే పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను అన్ని పేస్ట్ చేశాను కదా. పేస్ట్ చేసిన తర్వాత నేను థీమ్స్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మీ అని ఉంటుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మై థీమ్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే అన్నీ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒకసారి దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ థీమ్స్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మై థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మొత్తం కూడా ఈ 10 థీమ్స్ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు నేనైతే ఇన్స్టాల్ చేశానో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేసినాయి. చెర్రీ గోల్డ్, అట్లాస్, క్రిస్టల్ పర్పుల్, డీప్ బ్లాక్, గ్లామర్ గెలాక్సీ, అలాగే గ్లామర్, ఇంకోటి ఏదో ఉంది, అలాగే మోడ్రన్, అలాగే టేల్, అలాగే యూత్. ఇవన్నీ కూడా ఈ 10 థీమ్స్ కూడా దీంట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా డీప్ బ్లాక్ అని, దీన్ని జస్ట్ అప్లై చేయండి. సో థీమ్ అనేది అప్లై అయిపోయింది. థీమ్ అప్లై అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, ఇప్పుడు మొత్తం కూడా మీకు ఈ సిట్టింగ్ ప్యానల్తో సహా అన్నీ కూడా మీకు బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది. డైలర్ ఓపెన్ చేద్దాం. డైలర్ కూడా మీకు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే మనకి మెసేజింగ్, కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు బ్లాక్ కలర్లోకి వస్తాయి. సింపుల్, చాలా సింపుల్. ఇవన్నీ కూడా మీకు హువావే Mate 20 Pro నుంచి తీసుకొచ్చిన థీమ్స్ అనమాట. ఇది వీళ్ళు బ్యాటరీ సేవింగ్ కోసం డిజైన్ చేసిన థీమ్స్ అనమాట. ఈ థీమ్ పేరు డీప్ బ్లాక్ అని ఉంటుంది. సో ఇవి కూడా మీకు ఆ 10 థీమ్లో వన్ ఆఫ్ ది థీమ్ అనమాట. ఇక రిమైనింగ్ థీమ్స్ కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ చెర్రీ గోల్డ్ అనే థీమ్ అప్లై చేద్దాం. సో ఇది చెర్రీ గోల్డ్ థీము. సో సెట్టింగ్స్ ఇలా మామూలు రెగ్యులర్గా ఉంటుంది. కొంచెం థీమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఐకాన్స్ అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఇంకేమున్నాయి, చెర్రీ గోల్డ్ తర్వాత అట్లాస్ అనే థీమ్ కూడా ఒకటి ఉంది. ఇది కూడా కొంచెం బ్లాక్ కలర్లోనే ఉంటుంది అనుకుంటా మేబీ. సో అట్లాస్ థీమ్ ఇలా ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా. అలాగే ఇంకేమున్నాయి, గ్లామర్ గెలాక్సీ. సో గ్లామర్ గెలాక్సీ థీమ్. సో ఇది గ్లామర్ గెలాక్సీ థీము. ఇది కూడా కొంచెం స్టైలిష్గానే ఉంది. ఓన్లీ
మనకి ఏదైతే డీప్ బ్లాక్ ఉందో దాంట్లోనే మనకి సెట్టింగ్ ప్యానల్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా ఐకాన్స్ అలాగే కొన్ని సెట్టింగ్స్ మాత్రమే మారుతున్నాయి. సో ఇవన్నీ చూడండి, మీకు ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ రాసి ఉంటుంది. సో ఇవేమీ థర్డ్ పార్టీ థీమ్స్ కాదు. ఇక్కడ చూడండి సోర్స్ ఎవరు, EMUI లేదంటే హానర్ అని ఉంటుంది. సో అందుకని ఇవి అఫీషియల్ థీమ్స్ అనమాట. మీరు ఏవి థర్డ్ పార్టీ థీమ్స్ కూడా అనుకోవాల్సిన పని అయితే లేదు. ఇవి మొత్తం 10 థీమ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నా డ్రైవ్ లింక్ నేను మీకు ఇస్తాను, దాంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక థీమ్ అప్లై చేద్దాం లాస్ట్గా. మోడర్న్ US అని ఉంది. సో మోడర్న్ S కూడా ఒకసారి అప్లై చేద్దాం. ఇది కూడా మనకి EMUI నుంచి అఫీషియల్ థీమ్ అని చూపిస్తుంది ఇక్కడ. సో ఇది మోడర్న్ UI. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు మాత్రం ఈ డీప్ బ్లాకే బాగా నచ్చింది. ఇది నేను నైట్ అప్లై చేసి చూశాను. ఇది మా ఫ్రెండ్ ఫోను. సో దీంట్లో అప్లై చేసినప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే దీన్ని మీకు షేర్ చేస్తున్నాను. సో చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనకి మొత్తం కూడా సెట్టింగ్ ప్యానల్ అలాగే మనకి నోటిఫికేషన్ టాగుల్స్ అన్నీ కూడా మారిపోయినాయి. సో ఇది మాత్రం మనకి ఎవరైతే బ్యాటరీ ప్రాబ్లమ్స్ అని అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నుంచి మీకు హువావే ఫోన్స్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ యాప్స్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ థీమ్స్ ఇలాంటి గురించి కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు చేతికి ఎంత దూరంలో కాదు, వేలికి ఎంత దూరంలోనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.